తండ్రి 1 సంవత్సరం బాయ్ తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చి ఏడుస్తుండ అక్కడ నిలబడుకొని. నేను అడిగా, ఏంటా ఏడుస్తున్నా ఏంటి చెప్పు. సార్, ఈ బిడ్డ కోసం నా భార్యను వదిలేసి వచ్చాను, నా భార్య వాటర్లో ఉంది, కాపాడండి. భార్య మీద ప్రేమ ఉంది, కానీ బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచన. కాపాడుకోలేకపోతే అందరూ చనిపోతారనే భయం. కెన్ యు ఇమాజిన్ దిస్ సీన్స్? అందుకే 10 రోజులు అందరం ఉన్నాం, యజ్ఞమారిగా చేశాం. నార్మల్సీ వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. ఈరోజు నార్మల్సీ వచ్చిన తర్వాత వచ్చాం. ఈరోజు మీ అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించింది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనుకున్నాం. నీళ్లు వచ్చి వస్తువులు కోల్పోతే 25,000 రూపాయలు, ప్రతి ఒక్క ఇంటికి 25,000 రూపాయలు చరిత్రలో ఎప్పుడు ఇచ్చి ఉండరు. ఇది ఒక రికార్డ్. ఇది 25,000 రూపాయలు ఇచ్చాం. పైనుండే వాళ్ళకు చిన్న పెద్ద లేకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ దాల్ కానీ, 1 కేజీ ఆయిల్, 1 లీటర్ ఆయిల్ కానీ, 1 కేజీ కందిపప్పు కానీ, 2 కేజీలు ఆనియన్, 2 కేజీలు టమోటా ఇచ్చాం. అందరికీ ఇచ్చాం. ఫుడ్ కాడ ఎక్కడ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, కొంత వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలని ప్రయత్నం చేశాం. డ్రోన్స్ కూడా ఉపయోగించాం, హెలికాప్టర్స్ ఉపయోగించాం, ఆర్మీని ఉపయోగించాం, మొత్తం సర్వశక్తులు వడ్డాం. కానీ నార్మల్స్ తేగలిగాం. అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరాహోరిని మన వాళ్ళు పోరాడారు. లోకేష్ కానీ రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానైతే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే, పైన బ్రీచ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రీచెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం. ఈరోజు అన్ని విధాల మోటార్ బైక్స్ ఉంటే 3,000 రూపాయలు ఇచ్చాం, ఆటోలకు 10,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్కన వ్యాపారాలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఇన్సూరెన్స్ అంతా ఇప్పించాం. ఇంకొక పక్క 40 లక్షల కంటే తక్కువ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. 40 లక్షల నుంచి 1,50,00,000 వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 పైన వ్యాపారాలు చేసే వాళ్ళ టర్నోవర్ను బట్టి 1,50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం. 45 సంవత్సరాలుగా నేను చూశాను కానీ ఇంత పెద్ద ప్యాకేజ్ ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఆ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఒక తృప్తి. ఏ మాట అయితే ఆ రోజు చెప్పామో మళ్ళీ మనందరినీ నిలబెట్టడం కోసం చేయూతనిస్తాం అని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది పంటలకు కూడా ఫస్ట్ టైం 25,000 రూపాయలు హెక్టార్కి ఇస్తున్నాం. అన్ని కమర్షియల్ పంటలకంతా పెంచాం బాగా. ఎందుకంటే రైతు కూడా పూర్తిగా చితికిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంకొక పక్క కౌలు రైతుకి ఇమ్మన్నాం, ల్యాండ్ లార్డ్కి కాదు. ఎవరైతే నష్టపోయిన కౌలు రైతు ఉన్నాడో ఆ కౌలు రైతుకు నేరుగా చేరేట్టుగా ఆయనకి ఇమ్మన్నాం. ఇండల్లో ఉండే ఇంటి ఓనర్కి కాకుండా ఇంటి అద్దెకు ఉండే టెనెంట్కి ఇమ్మని చెప్పి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దాని ప్రకారం ముందుకు పోయాం. అది కూడా ఈ రోజే ఇవ్వడం, మీ అందరికీ చెప్పుకునే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు క్యాబినెట్లో అది కూడా ఫైనలైజ్ చేశాం. పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఒప్పుకుంటే అందరం కూడా ఆల్ ఎమ్మెల్యేస్ చాలా మంది ఇచ్చారు. మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు. 1 మంత్ శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి.
ఇప్పటికీ ఒకరిద్దరు కాదు చాలా మంది చేశారు. కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.